హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈ వారం మెగా ఫ్యామిలీ నుంచి ఒకేసారి 2 అప్డేట్స్ వచ్చాయి, 2 రిలీజ్ డేట్స్ వచ్చాయి. కాకపోతే ఒకటి పోస్ట్ పోన్ అయింది. కానీ 1 మంత్ గ్యాప్లోనే 2 సినిమాలు వస్తున్నాయి. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వారణాసి ఈవెంట్, టైటిల్ రివీల్ ఈవెంట్ తర్వాత జరిగిన ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూస్ అన్ని యూట్యూబ్లో రిలీజ్ అయ్యాయి. సో అన్ని ఇంటర్వ్యూస్లో ఉన్న పాయింట్స్ అన్ని 2-3 మినిట్స్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో బయటగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ విత్ ఎక్స్టెండెడ్ కట్, అంటే ఓల్డ్ గెటప్, అది థియేటర్లో ఫస్ట్ 2-3 డేస్ రాలేదు కదా, దాంతో కలిపి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. దాంతోపాటు శర్వా యాక్ట్ చేసిన నారి నారి నడుము మురారి అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ నందు యాక్ట్ చేసిన సైక్ సిద్ధార్థ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ శివకార్తికేయంది ఈ వారమే రిలీజ్ అవ్వాలి, కాకపోతే అది February 10th రిలీజ్ అవుతుంది. అది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాంట్లో ఈ అప్డేట్స్ అన్ని ఫాస్ట్గా తెలుసుకోవాలంటే అది ఫాలో అవ్వండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీకే ఓటీటీలో దురేందర్ 1 రిలీజ్ అయింది అన్ని లాంగ్వేజెస్లో. దాని పార్ట్ 2 దురేందర్ రివెంజ్, దాని టీజర్ రిలీజ్ అయింది. March 19th రిలీజ్ అవుతుంది. ఈసారి థియేటర్లోనే అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆనంద్ దేవరకొండ యాక్ట్ చేస్తున్న తక్షకుడు నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది. దాని టీజర్ కూడా రిలీజ్ అయింది. సేమ్ అలానే సందీప్ కిషన్ యాక్ట్ చేస్తున్న సూపర్ సుబ్బు, అది కూడా నెట్ఫ్లిక్స్లోనే రిలీజ్ అవుతుంది డైరెక్ట్గా. దాని టీజర్ కూడా రిలీజ్ అయింది. నెక్స్ట్ శర్వాన్ యాక్ట్ చేస్తున్న బైకర్ మూవీ నుంచి రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ బైకర్ సునీల్ అనే టీజర్ రిలీజ్ చేశారు ఆయన బర్త్డే సందర్భంగా. అండ్ రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు, April 3rd రిలీజ్ అవుతుంది. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ December 5th రిలీజ్ అవ్వాలి. దాన్ని 3Dగా కన్వర్ట్ చేస్తున్నామని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. దాని రిలీజ్ డేట్ April 3rd ఆ టీజర్తో పాటు అటాచ్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ వరుణ్ సందేశ్ అండ్ వితికా షెరు యాక్ట్ చేస్తున్న డియర్ ఆస్ట్రోనాట్ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఫిమేల్ ఓరియంటెడ్గా ఉంది. ఆస్ట్రోనాట్, నాసా దాని రిలేటెడ్లో ఉంది. నెక్స్ట్ లెజెండ్ శర్వణ గారిది ఇంకొక సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈసారి లీడర్ దాని పేరు. అది ఏప్రిల్లో రిలీజ్ చేస్తారంటే రిలీజ్ డేట్ ఇంకా రాలేదు. ఆ టీజర్ వచ్చింది అండ్ ఏప్రిల్ రిలీజ్ అని వచ్చింది అంతే. నెక్స్ట్ సంతోష్ శోభన్ అండ్ మానస వర్షిని యాక్ట్ చేస్తున్న కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ రిలీజ్ అయింది. అది నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ విశ్వక్ సేన్ది ఫంకీ ట్రైలర్ ఈరోజు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. ఇంకా రిలీజ్ అవ్వలేదు, అంటే నేను రికార్డ్ చేసే టైం ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈవినింగ్ 4కి రిలీజ్ అవుతుందంట. సో అది మీరు చూస్తుంటే అది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతే ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే, సాంగ్స్ ఈ వారం పెద్దగా ఏం లేవు. ఫంకీ నుంచే 2 సాంగ్స్ వచ్చాయి. ఒకటి రామ్ మిరియాల పాడారు చాలా గ్యాప్ తర్వాత, అది వినడానికి కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకొక డాన్స్ నెంబర్, అది ప్రోమో మాత్రం రిలీజ్ అయింది, ఇంకా ఫుల్ సాంగ్ సూన్ అన్నారు, అది ఇప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అంతే ఈ వారం సాంగ్స్ ఏం పెద్దగా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన విశ్వక్ సేన్ది ఫంకీ Feb 13th రిలీజ్ అవుతుంది. దాని ట్రైలర్ ఈరోజు ఈవినింగ్ 4కి రిలీజ్ అవుతుంది. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు సంతోష్ శోభన్ అండ్ మానస వర్షిని యాక్ట్ చేసిన కపుల్ ఫ్రెండ్లీ, అది Feb 14th రిలీజ్ అవుతుంది. దాంతోపాటు అదే రోజు సీతాపయనం కూడా రిలీజ్ అవుతుంది. దీని డైరెక్టర్ మన అర్జున్ సర్జా గారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ మొత్తం తనే చేశారు. తన కూతురు లీడ్ రోల్లో చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్ స్టార్ట్ చేద్దాం. ఈ వారం మళ్ళీ లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్టే కొన్ని సినిమాలకి మళ్ళీ రిలీజ్ డేట్స్ వచ్చాయి. దాంట్లో ఫస్ట్ది శ్రీవిష్ణు యాక్ట్ చేసిన మృత్యుంజయ, ఈ మంత్ 27th రిలీజ్ అవుతుంది. ఇంకా టీజర్స్ ఏమి ట్రైలర్స్ ఏమి రాలేదు. తను ఇంకో 2-3 సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ఇయర్ శ్రీవిష్ణుకి ఒక 3 సినిమాలు దాకా రావచ్చు. నెక్స్ట్ మెగా ఫ్యామిలీ నుంచి ఒకేసారి ఒకే రోజు 2 అప్డేట్స్ వచ్చాయి. కాకపోతే పెద్ది ప్లేస్లో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. యాక్చువల్గా పెద్ది March 27th రిలీజ్ అవ్వాల్సింది, అదే టైంకి March 26th ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. కానీ పెద్ది పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ మంత్ అంటే April 30కి అది రిలీజ్ అవుతుంది. ఒక 2 months డిఫరెన్స్లో 2 మెగా ఫ్యామిలీ సినిమాస్ వస్తున్నాయి. నాకు తెలిసి ఆ నెక్స్ట్ మంత్ అంటే మేలో విశ్వంబర కూడా రావచ్చు. ఈ సమ్మర్కి మెగా ఫ్యామిలీకి నాకు తెలిసి 3 సినిమాలు ఉండొచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ కల్కి 2లో దీపికా పదుకొనే ఇష్యూ అది అందరికీ తెలిసిందే. సో దీపికా పదుకొనే ప్లేస్లో
సాయి పల్లవి గారు అనుకుంటున్నారంట. ఇది కూడా ఇంకా ప్రొడక్షన్ నుంచి కానీ మూవీ టీం నుంచి కానీ అఫీషియల్గా రాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ స్ట్రాంగ్ గానే వస్తుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మనం కూడా ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు వారణాసి అప్డేట్స్ అంటే ఇంటర్వ్యూస్లో వాళ్ళు మాట్లాడిన ఏమేమి మాట్లాడారు, పెద్దగా మనకి అంటే టీజర్లో ఉన్న దానికంటే పెద్ద స్టోరీ రిలేటెడ్గా ఏం చెప్పలేదు. కాకపోతే వాళ్ళ వర్కింగ్ ప్రాసెస్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ షేర్ చేసుకున్నారు. సో వాటి గురించి ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడారో వరుసగా చూద్దాం. ఫస్ట్ పృథ్వీరాజ్ గారు, ఆయన తన చైర్ గురించి చెప్పారు. అది సపరేట్ ఒక ప్రాపర్టీ లాగా కాకుండా కుంభ క్యారెక్టర్ లో అది కూడా ఒక పార్ట్ లాగే ఉంటది అని చెప్పారు. అండ్ తను షూటింగ్ చేసేటప్పుడు ఆ చైర్ బాడీ అంతా కదలకుండా ఆ చైర్ లో చేతులన్నీ ఫిట్ అయిపోయేలాగా ఉన్నాయంట. మూమెంట్ కూడా పెద్దగా రావట్లేదు, ఉండకుండా ఉండేలా చేశారంట. అండ్ షూటింగ్ ప్రాసెస్ గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క రోజు కొన్నిసార్లు ఒక రోజుకి ఒక్క షాట్ మాత్రమే వచ్చేదంట. ఒక సీన్ కి అయితే 94 టేక్స్ దాకా వెళ్ళిందంట. రాజమౌళి పర్ఫెక్షన్ వచ్చే వరకు అలాగే చేపిస్తారు. ఆయన అసలు ఇంత కూడా కనికరం చూపించారని మాట్లాడుతున్నారు. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా పెద్ద సౌండ్ చేస్తుంది అని తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రియాంక చోప్రా గారు, తను ఫస్ట్ ఈ మూవీ మొత్తం డిస్కషన్ అంతా అయిపోయి ఓకే అయ్యాక తన సైడ్ నుంచి తన రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇండియన్ సినిమా చేసి చాలా ఇయర్స్ అయిపోయింది, నాకు ఒక డాన్స్ నెంబర్ కావాలని అడిగారంట. రాజమౌళి గారు పెడతారు అది. సో ఆబ్వియస్లీ ఒక డాన్స్ నెంబర్ ఉందంట, అది ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందంట. ప్రియాంక చోప్రాతో పాటు మహేష్ బాబు గారు కూడా ఆ డాన్స్ నెంబర్ లో ఉన్నారంట. సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది అంటున్నారు. లూప్ లో పాడడం వినడం అవి చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు రిలీజ్ చేస్తారు ఆ సాంగ్. ప్రోమో రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నెక్స్ట్ ఇంకా ఆఫ్రికా షూటింగ్ అక్కడ జరిగేటప్పుడు వాళ్ళు కొన్ని రియల్ యానిమల్స్ షూటింగ్ కూడా చేశారంట. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్నారు. అండ్ తన క్యారెక్టర్ లో 2 షేడ్స్ ఉంటాయంట. అంటే ఒకటి ఫైట్స్ స్టంట్స్ ఇవన్నీ చేసేది, ఇంకొకటి సాఫ్ట్ క్యారెక్టర్ కూడా ఉందంట. నెక్స్ట్ మహేష్ బాబు గారు తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీలో తన రన్నింగ్ స్టైల్ ఉంటది కదా, సో రాముడి క్యారెక్టర్ కోసం ఆ రన్నింగ్ స్టైల్ ఉండకూడదు. ఆ పోస్చర్ కోసం, ఆ రన్నింగ్ స్టైల్ కోసం తను 6 months ట్రైనింగ్ తీసుకున్నారంట. కానీ జస్ట్ 2 shots కోసం 6 months వరకు ఆ కలరియా ట్రైనింగ్ అవన్నీ చేశారంట. తను ఆ ట్రైనింగ్ అదంతా చేసి హాలిడేలో జర్మనీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పోస్టర్ తనకు అలవాటు అయిపోయి అక్కడ కూడా కొంచెం అదే పోస్టర్ నడుస్తుంటే చుట్టూ జనాలందరూ కొంచెం వింతగా చూస్తున్నారంట. తర్వాత తను రియలైజ్ అయ్యి, అంటే సబ్ కాన్షియస్ గా అవి ఉండిపోతాయి కదా, సో అలా నడుస్తున్నాను, తర్వాత నేను రియలైజ్ అయ్యి నార్మల్ గా నడుస్తున్నాను అని చెప్పారు. అండ్ ఈ మూవీలో చాలా షార్ట్స్ కోసం ముందే చాలా రిహార్సల్స్ చేశారంట. సో దానివల్ల సీన్ లొకేషన్కి వెళ్ళాక అది చాలా ఈజీ అయిపోయింది అంటున్నారు. కానీ ఈ రిహార్సల్స్ ఇవన్నీ అలవాటు అయ్యి నెక్స్ట్ మూవీస్ అంటే తను ఇప్పటి వరకు చేసినవి జనరల్ గా రాజమౌళి స్టైల్ వేరు, మిగతా వాళ్ళ స్టైల్ వేరు కదా. సో నెక్స్ట్ మూవీస్ మనకు కష్టం అయిపోతాయి. ఇక్కడ అంటే మనం ఎంత రిహార్సల్ చేస్తున్నాం కాబట్టి షార్ట్కి వెళ్ళగానే అది అలవాటు అయిపోయింది కాబట్టి ఫాస్ట్ గా చేస్తాం. నెక్స్ట్ మూవీస్ నాకు కొంచెం టఫ్ అవ్వచ్చు అని తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ రాజమౌళి గారు, తను చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఎక్కడ ఏ లీక్స్ లేకుండా, అంటే టీజర్ లో చూపించినవి కాకుండా ఇంకెక్కడ ఏవి వాళ్ళు చెప్పలేదు. తను ఇంతకుముందు చెప్పిందే మన ఆల్రెడీ వారణాసి వీడియో చేసాం, దాంట్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. అది చూడకపోతే చూడండి, ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. అది దాంట్లో చెప్పినట్టు 25 to 30 minutes ఈ మిథలాజికల్ ఎపిసోడ్ ఉంటుందంట. అండ్ అది ఆల్మోస్ట్ షూటింగ్ కూడా అయిపోయింది అన్నారు. అండ్ ఈ మూవీ ఒక్కటే పార్ట్ ఉంటుందంట. రాజమౌళి గారు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఫస్ట్ లో అనుకున్నారంట 2 parts అని, కానీ తర్వాత ఇమీడియట్ గా వద్దనుకున్నారంట. అరౌండ్ 3 hours పైనే ఉండదు సినిమా, కాకపోతే సినిమా మాత్రం ఒక్క పార్టే అని చెప్పారు. అండ్ ఇంటర్వ్యూయర్ మనకి రిలీజ్ చేసిన టీజర్ లో ఒక ఫార్మాట్, ఒక ఫ్లో చూపించారు కదా, ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేస్ అలాగా, అదే ఫ్లో లో ఉంటుందా సినిమా అంటే అది నేను చెప్పలేను, మీరే గెస్ట్ చేయాలి. గెస్ట్ చేయడం కోసం వదిలేశాను. చాలా థియరీస్ వస్తున్నాయి, కొన్ని కరెక్ట్ గానే ఉన్నాయని కూడా అన్నారు. మరి ఎవరి థియరీ ఎంత కరెక్ట్గా ఉందో తెలియదు. సినిమా అయితే April 7, 2027 రిలీజ్ అవుతుంది. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. నేను ఇంకా మిస్ అయిన అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.